నాగ చైతన్య తండేల్ సినిమా రిలీజ్ కి ముందు అందరూ ఏమన్నారో గుర్తుందా? ఓ మోస్తరు సినిమా అవుతుంది అని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి, థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి, కలెక్షన్లు ఎగసిపడుతున్నాయి. అసలేంటి ఈ మ్యాజిక్? చూద్దాం. నాగ చైతన్య ఈసారి ఎలాంటి బాక్స్ ఆఫీస్ స్ట్రాటజీ ప్లాన్ చేశాడో తెలియదుగాని ఈ సినిమా రోజురోజుకు వేగం పెంచుకుంటూ పోతుంది. మొదటి రోజు ఓకే అనుకున్నాం, రెండో రోజు స్టేడీ అనుకున్నాం, కానీ మూడో రోజు ఏకంగా ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయేలా 19.5 కోట్ల గ్రాస్ కొట్టేసింది. ఏపీ తెలంగాణలో 8.5 కోట్ల షేర్, 15 కోట్ల గ్రాస్ మార్క్ టచ్. ఓవర్సీస్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మంచి నంబర్స్. ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల గ్రాస్. థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి. ఇదంతా కేవలం వారం రోజులుగా ట్రేడ్ ఎనలిస్టులకి స్ట్రాంగ్ కాఫీ మైండ్ బ్లో చేసేసినట్టు ఉంది. అసలు చైతు కెరీర్లో ఇంత రేంజ్ వసూళ్లు ఎప్పుడైనా వచ్చాయా? హమ్మయ్య, ఏదైతేనేం ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేసింది. 3 రోజుల్లోనే 57.5 కోట్ల గ్రాస్. ఇది బిగ్ డీల్. సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 75 కోట్ల గ్రాస్ అయితే ఇప్పటికే 57.5 కోట్ల గ్రాస్ దాటేసింది. ఇంకా 17 కోట్ల అయితే వచ్చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చైతన్య కెరీర్ బెస్ట్ నంబర్స్. తండేల్ ఒక 100 కోట్ల క్లబ్లోకి వెళ్తుందా? ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ ఈ సినిమా ఒక 100 కోట్లు టచ్ చేయడం ఖాయమట. అది కాకుండా 150 కోట్ల టార్గెట్ కూడా పక్కనే ఉందట. మరి ఇది సాధ్యమేనా? డే 4 స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తే గేమ్ ఓవర్. వర్కింగ్ డేస్ లోనూ బుకింగ్స్ జోరు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. వీకెండ్ రిపీట్ ఆడియన్స్ వస్తే ఒక 100 కోట్లు పక్కా. ఇప్పటి వరకు 57.5 కోట్ల గ్రాస్. బ్రేక్ ఈవెన్ 75 కోట్లు అంటే క్లీన్ హిట్ దగ్గర్లోనే ఉంది. ఒక 100 కోట్లు టచ్ చేయడం ఖాయం అంటున్న ట్రేడ్. ఇంకా 2-3 రోజుల్లోనే ఈ సినిమా సూపర్ హిట్ అయిపోవచ్చు. మరి తండేల్ ఒక 100 కోట్లు దాటుతుందా? ఫ్యాన్స్ రెడీగా ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో పెద్ద అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.